ఎంతన్నా డెకరేషన్ ఇల్లు అన్నా చేసుకోండి, ద్వారబంధానికి పసుపు కుంకుమ పెట్టకపోతే ఆ ఇంటికి అందమే ఉండదు. మన ఇల్లు అనేది తెలియదు, ఏదో వేరే మతస్థుల ఇల్లు అనుకుంటారు. కాబట్టి ముఖమంతా కూడా శుభ్రంగా కడుక్కొని పౌడర్ కడుక్కొని ఇంకేమైనా పూసుకున్న తర్వాత కుంకుమ పెట్టుకుంటేనే. కాబట్టి ఇటువంటివన్నీ మీరు పిల్లలకు నేర్పించాలా అవుతుంది. వారికందరికీ భగవంతుడి సరస్వతి దేవి యొక్క అనుగ్రహం. ప్రతి సంవత్సరము సరస్వతి మహాయాగాన్ని చేసి సరస్వతి కంకణములు, తర్వాత చదువుకునే విద్యార్థులందరికీ కూడా ఒక నోట్బుక్ పెన్ను ఉచితంగా ఇస్తూ వారి పిల్లల కోసం వాళ్ళ కోసము సరస్వతి కంకణములు మనము చేయాలి అని చెప్పి మంగళి గారు నా దగ్గర చెప్పినందుకు మీకందరికీ, మీకు మీ చదువుకునే పిల్లలందరికీ కూడా సరస్వతి కంకణములు తీసుకొని వచ్చాము. వాటన్నిటినీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సంవత్సరం ఈ జపం ప్రారంభమయ్యేటప్పుడు అందరికీ తెలుపుతున్నాము, అదేవిధంగా మీకు కూడా తెలుపుతాము. మీరందరూ కూడా ఆ కృష్ణమంత్ర జపంలో సరస్వతి మహాయాగంలో పాల్పంచుకొని మీకు మీ పిల్లలందరికీ కూడా భగవంతుడి మరియు సరస్వతీ దేవి యొక్క కృపాకట కూడా భక్తితో ఆ జపాన్ని చేసి, ఆయన ఎంత కష్టపడినాడో ఎవరు తెలియదు, కళ్ళారు మేమే చూస్తుంటాము. ఇంత గొప్ప కార్యక్రమం అందరినీ కూడా కూర్చోబెట్టి రావుకాళ్ళ భోజనం చేపిస్తున్నాడంటే చాలా అదృష్టము. ఏ జన్మలో మనం పుణ్యం చేస్తున్నాము. పవిత్రమైన నాగర సన్నిధి మీద మనం కూర్చొని రావుకాళ్ళ పూజ చేస్తున్నాము. ఎంతో జన్మలో మనం ఉన్నామంటే ఆ భగవంతుని దయ వల్ల అందరూ ఉన్నాము. ప్రతి కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా సేవాభావం అనేది ప్రతిగా వస్తూ ఉండేది. గోపాల్సి మీరు చేయాలా, భక్తులకు అందరికీ నడివేదికంగా ఉండే గ్రూప్లో ప్రతి ఒక్కరు కూడా అందరూ బాగుండాలా, కుటుంబం అందరూ బాగుండాలా అని కోరుకుని ఏకైక వ్యక్తి గోపాల్ సింగ్. దయచేసి అందరూ గోపాల్ సింగ్ బట్టి నడివేది గంగమ్మ తల్లికి, నడివేది గంగమ్మ తల్లికి, నడివేది గంగమ్మ తల్లికి. అందరికి కూడా ఆషాఢమాస శుభాకాంక్షలు. ఈ 5 రోజులుగా ఆషాఢమాస జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా అశేష భక్త జన సందోహం మధ్య అత్యంత విశేషంగా జరుగుతూ వస్తున్నాయి. ఈ కార్యక్రమాల్లో ఏదైతే ఆయతనవాన్ భవతి ఏవం వేద ఆయతనవాన్ భవతి తస్సంవత్సరం ఆయతనవాన్ భవతి ఆపో వై సంవత్సరస్యాయతనం ఆయతనవాన్ భవతి సునావం ప్రతిష్ఠితం వేద ప్రత్యేవ తిష్టతి కించిద్విష్ణోర్పరమాహో ఆదిత్యః కిం పరాయణం ఏకో యంధారయత్యేమః ఏకతీరోదసే ఉభే మాతా కృష్ణోర్పరమాహో క్షరాదిత్యుచ్యతే ధారయత్యేమః కృష్ణోర్విశ్వ యుద్ధమాధమసంధమ ఆదిత్యగంధవర్ణానాం రథమాదేహయ ప్రమాణ ఇదస్య
ఒక్కొక్క రకం ఇస్తారు అక్క. అక్క ఒక్కొక్క రకం ఇస్తారండి. పోలేరమ్మ దేవాలయం తరఫున పూజకు గోపాల స్వామి నమః. నా పేరు గోపాల్ సింగ్. ఆషాఢ మాసం జాతర మన కడపలో నడివీధి గంగమ్మ దేవస్థానంలో అత్యంత వైభవంగా ఈ 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగింది. ఈ 5 రోజుల భాగంలో మొదటి రోజు అమ్మవారికి 1,01,101 గాజులతో అమ్మవారికి అలంకారం చేయడం జరిగింది. ఎందుకంటే 5వ తనానికి ముఖ్యమైన వస్తువుల్లో గాజులు ఒకటి. అటువంటి గాజులతో అమ్మవారికి 1,01,101 గాజులతో అలంకారం జరిగి సుమంగళికు పంచాలనే ఒక సంకల్పంతో ఆ 1,00,000 గాజుల నోమైతే ఏదైతే ఉంటుందో అది చేశాము. రెండవ రోజు అమ్మవారికి శాకంబరి దేవి అలంకారం చేయడం జరిగింది. అలాగే మూడవ రోజు అమ్మవారి ఉత్సవాల్లో ఊరేగింపు జరిగింది. 4వ రోజు అమ్మవారికి గ్రామోత్సవం. ఈరోజు 5వ రోజు చివరి రోజు అమ్మవారికి ఉయ్యాల సేవ, అలాగే పుష్పయాగము, కుంకుమార్చన, రావుకాలం దీపాలు ఇవన్నీ చేసి దాదాపుగా ఈరోజు వచ్చినటువంటి భక్తులకందరికీ పసుపు కుంకుమ అమ్మవారి గాజులు ఏవైతే 1,00,000 గాజులు ఉన్నాయో ఆ గాజులందరికీ దాదాపుగా ఇప్పటికీ 38,000 గాజులు పంచడం జరిగింది. అలాగే శ్రావణ మాసం వరకు ఈ గాజులు ఇస్తామని అందరికీ తెలియజేస్తున్నాను. దేవస్థానం దగ్గర జరుగుతున్నటువంటి వారంలో 3 రోజుల కార్యక్రమాలు: ఆదివారం అమ్మవారి పల్లకి ఉత్సవం, సోమవారం అమ్మవారి పూజ, మంగళవారం ఒక్క పూజ. ఈ పూజల్లో వచ్చినటువంటి భక్తులకందరికీ ఈ గాజులు ఇస్తానని ఆలయ కమిటీ సభ్యులు అందరూ నిర్ణయించుకున్నారు. అందులో ఈ కార్యక్రమానికి ఇంత విజయవంతం చేస్తున్న భక్తులందరికీ, వీధి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గోపాల్ సింగ్. చెప్పండి సార్. నడివీధి గంగమ్మ ఈ ఉత్సవాలలో భక్తాదులెల్లరూ విరివిగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలో ఉద్దుడని మరీ కోరుచున్నాను. అలాగే ఈ ఉత్సవాలకు సహకరించినటువంటి మరియు నిర్వహించినటువంటి గోపాల్ సింగ్ గారికి అమ్మవారి కృపాకటాక్షములు ఎల్లవేళలా ఉండాలని వారి కుటుంబ సభ్యులకు అందరికీ మా పోలేరమ్మ దేవాలయం తరఫున కూడా పూజ జరిపి అమ్మవారి కృపలు కూడా ఉండాలని మరీ కోరుతున్నాను. పేరు రామగోపాలరావు. ధన్యవాదములు. నా పేరు పార్వతి. నేను ఇక్కడికి వచ్చి 2 months అయింది ఈ వీధికి. నేను ఫస్ట్ ఈ అమ్మవారిని నమ్మలేదు, ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైము. ఇక్కడ బాగా చేస్తుంటే నాకైతే మనసు ఉబ్బిర్లిపోతా ఉంది ఈమెను చూస్తా అంటే. ఇక్కడికి రావాలా చెయ్యాలా అని మేము ఎప్పుడు నమ్మలేదు. ఇప్పుడే ఈ 2 నెలల నుంచి ఈ వీధిలో చేరినాము మేము. మా ఆడపడుచు కూడా ఇక్కడే ఉంది, కానీ ఎప్పుడు చెప్పినా కూడా నేను నమ్మలే అమ్మవారిని. ఇప్పుడు నమ్మబుద్ధి అవుతా ఉంది. చాలా బాగా చేస్తున్నాడు గోపాలన్న. మీరు కూడా అందరూ వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని కోరుచున్నాము.